యుద్ధం అంతకంటే భయంకరంగా కనిపించేలా ఉంది. కానీ అభికి మాత్రం ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్నట్టు లేదు. అభికి ఈ పెళ్లి ఇష్టం లేదంటే ఎవరైనా నమ్ముతారా? అభిరామ్ అబద్ధం చెప్పకపోవడం మనకే మంచిది. బావా, అదొక పని కోసం వేసిన నాటకం, కానీ ఇది జీవితం. ఏంటి బావా మాట్లాడవు? నాతో పెళ్లికి ఒప్పుకున్నందుకు నీకు సంతోషంగా లేదా? చెప్పు బావా, అంటే ఇష్టం లేకుండానే ఒప్పుకున్నావా, లేక కష్టంగా ఒప్పుకున్నావా? చూడిందు, కొన్ని పరిస్థితుల్లో చేసే పనులకి సంజయశీలుండవు. మనం చేసే ప్రతి పనికి కారణాలు వెతుక్కుంటే సగానికి పైగా అకారణంగా చేసే పనులే ఉంటాయి. అంటే నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండలేవని నీ డౌటా బావా? ప్రతి పనిలోనూ మన సంతోషాన్ని వెతుక్కోవటంలో అర్థం ఉంది, కానీ ప్రతి పని మన సంతోషం కోసమే చేయడంలో స్వార్థం ఉంటుంది. కానీ నాది మాత్రం స్వార్థమే బావా. నిన్ను భర్తగా పొందాలన్న స్వార్థం. అలా భర్త అయిన నీకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనంత సంతోషం ఇవ్వాలన్న స్వార్థం. ప్రతి క్షణం నిన్ను ఆనందంతో ముంచెత్తాలన్న స్వార్థం. నీ ప్రేమలోనే జీవితాన్ని చాలించాలన్న స్వార్థం. ఇందు, ఏంట మాటలు? చచ్చిపోతాననగానే బాధేసిందా బావా? నీ భార్యనై చనిపోయినా అది అదృష్టమే బావా. భూమి అక్కని చూడ్డం లేదు. శారీరకంగా 100 ఏళ్లు నిండిపోయినా నీ మనసులో 1000 ఏళ్లకి సరిపడే స్థానం భూమి ఎక్క సంపాదించుకుంది. అంతకంటే అదృష్టం ఎవరికి కావాలి చెప్పు బావా? అసలు ఈ మాటలు ఇప్పుడు అవసరమైంది? అవసరమే బావా. నాటకంతో మొదలైన జీవితం నిజం అవ్వబోతుంది. ఊహల్లో ఇష్టాలు ఊపిరి పోసుకోబోతున్నాయి. అలాంటప్పుడు ఒకళ్ళ మీద మరొకరికి నమ్మకం చాలా అవసరం. అమ్మని దేవతగా, భార్యని ప్రాణంగా చూసుకునే నీ మీద నాకు నమ్మకం ఉంది. కాని నా మీద నీకు నమ్మకం కలగాలి కదా. అందుకే చెప్తున్నాను బావా, నీ ఆనందం కోసం, నీ సంతోషం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. ఆఖరికి నా ప్రాణాన్నైనా. ఓ వద్దులే బావా, నీకిష్టం లేని ఆలోచనలు నా మనసులోకి రానివ్వను. నన్ను నమ్ము బావా, నమ్ము. వచ్చావా? ఆవలింతలు చాలు గాని పంతులు గారికి ఏం కావాలో చూడు. ఇటొచ్చి ఇలాంటి కార్యక్రమంలో ఎంత సహాయం చేస్తే అంత త్వరగా నీ పెళ్ళవుతుంది. అంత దీవెనలొద్దులే గాని బాగా చదువు రావాలని దీవించు చాలు. అలాగే అలాగే. బామ్మగారు అనేది అదేనమ్మా. నాలాంటి వాళ్ళకి సాయం చేస్తే
పుణ్యం వస్తుంది. అలా అన్నారు బాగుంది. ఇంతకీ మీకేం కావాలో సెలవివ్వలేదు? ఓ తెల్ల కాగితం తెచ్చిపెట్టమ్మా. అదే చేత్తో కాస్త పసుపు కుంకుమ కూడా. నాన్నగారు, కొంచెం ఇలా వస్తారా? మీతో మాట్లాడాలి. మొత్తానికి ఏదో ప్లాన్ చేసినట్టుంది. ఈ టైంలో మాట్లాడితే రా, ఇటొచ్చి కూర్చో. కొంపలట్టు పోయే విషయాలు ఏముంటాయి? అంతగా అయితే లగ్నపత్రిక చదివిన తర్వాత వెళ్ళొచ్చులే. ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది బామ్మగారు. ఏముంది, నగల విషయం డబ్బుల విషయం అయి ఉంటుంది. దానికి తొందర ఏముంది? కాదు నానమ్మా, అర్జెంట్ విషయం. రండి నాన్నగారు, మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? రండి చెప్తాను. ఏంటమ్మా చెప్పు, అంత అర్జెంటుగా లాక్కొచ్చావు? అవతల లగ్నపత్రిక రాయడానికి మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. తొందరగా చెప్పు. ఆ లగ్నపత్రిక ఆపడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. లగ్నపత్రిక ఆపడానికా? దేనికమ్మా? దేనికేంటి నాన్నగారు, అభి ఇందులకి పెళ్లి చేద్దామని మనంతటా మనమే అనుకున్నాం. నిశ్చితార్థం కూడా వాళ్ళు లేకుండానే చేసేశాం. అలాగే ఇప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండా ముహూర్తాలు పెట్టించేస్తున్నాం. కానీ ఏంటమ్మా? ఇవన్నీ నడిపించిందానివి నువ్వు. చేయాలనుకున్న దాంట్లో నువ్వే ముందున్నావు. వాళ్ల పెళ్లికి అత్యంత ఉత్సాహం చూపించిందానివి నువ్వే. ఇంతదాకా వచ్చాక లగ్నపత్రిక ఆపడంలో అర్థమేమిటో నాకు తెలియడం లేదు. అదే నాన్నగారు నేను చెప్పేది. అన్నీ నేనే నడిపించానో, మీరు చేస్తుంటే చెయ్యందించానో తరువాత. ఇన్ని చేసినా అభిరామ్ గారిని తనకి పెళ్లి ఇష్టమో లేదో అడిగామా? లేదు. అంటే అసలు పెళ్లి కొడుకు అభిప్రాయం కనుక్కోకుండా పెళ్లి చేయడం తప్పా కాదా నాన్న? అలా అంటావేంటమ్మా? అందరి ముందు వాళ్ల పెళ్లి అట్టహాసంగా చేస్తానన్నప్పుడు అల్లుడుగారే మాట్లాడలేదుగా. ఒకవేళ అభ్యంతరం ఉంటే అప్పుడే చెప్పేవాడుగా. అంటే అతని మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నామే కాని అభిప్రాయం మాత్రం అడగలేదు. అదేంటమ్మా అలా మాట్లాడతావు? మన కుటుంబం వాళ్ళ కుటుంబం కలవడం కోసమే కదా అల్లుడుగారంత శ్రమ పడ్డారు. అతనికి సంబంధం ఇష్టం లేకుండానే ఇందుకు భర్తగా నటించడానికి ఒప్పుకుంటారా చెప్పు? అవును నాన్న, అభిరామ్కి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు? అభికి పెళ్లి ఇష్టం లేదా? అవునన్నా, మన రెండు కుటుంబాలు కలపడానికి ఈ ఇంట్లో పిల్లల్లాగా అభిరామ్ ఇందులో ఆలోచించారే తప్ప అభిరామ్ ఈ పెళ్లికి ఇష్టపడ్డం లేదని నా అభిప్రాయం. అదే కనుక నిజమైతే ఈ పెళ్లి జరిగితే నష్టపోయే వాళ్ళిద్దరూ మన పిల్లలే. అందుకని ఈ లగ్నపత్రిక ఆపండి నాన్నా. వాళ్ళ ప్రవర్తన చూసి కొంతమందికి అలా అనిపించిందేమో. వీళ్ళని చూస్తే
ఎవరికైనా అనుమానం రావడం సహజం. నీ అభిప్రాయమే నిజమైతే తప్పకుండా ఆపుతానమ్మా. పదమ్మా. ఇదేదో చెప్పినట్టుంది. ఏం గొడవ అవుతుందో ఏమో. నాన్నగారేంటి అంత సీరియస్గా ఉన్నారు? ఈ రాగిణి ఏం చెప్పిందో ఏమో. ఏంటి మావయ్య గారు? చెప్పండి అల్లుడు గారు, ఈ పెళ్లి మీకు ఇష్టమేనా? అదేంటి నరేంద్ర, ఇక్కడ దాకా వచ్చాక అభ్యంతరం ఏంటి? నీ పిచ్చి కాకపోతే నువ్వు ఉండమ్మా. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా అవసరం. మనం జరిగిన విషయాలు దృష్టిలో పెట్టుకొని తెలిసో తెలియకో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అలా నిర్ణయాలు తీసుకున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లు భవిష్యత్తులో ఈ పిల్లలకి శాపాలుగా మారతాయి. అలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే ఈ ప్రశ్న చాలా అవసరం. చెప్పండి అల్లుడు గారు, ఈ పెళ్లి మీకిష్టమేనా? మావయ్య గారు, ఈ పెళ్లి నాకిష్టమే. లేదు నాన్నగారు, అభిరామ్ గారు అబద్ధం చెప్తున్నారు. ఆయన మొహంలో భావాలు అలా లేవు. అయిష్టంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నట్టుగా ఉంది. నీకేమిటి అద్దీది? అబ్బాయికి ఇష్టం అని ఒక పక్కన చెప్తున్నాడు కదా, నీకేమిటి? లేదు బామ్మ, ఇది మన ఇంటి ఆడపిల్ల విషయం. ఎక్కడైనా పొరపాటు జరిగితే నష్టపోయేది మన అమ్మాయి, పోయేది మన ఇంటి పరువే. అబ్బా, దీనికి ఇంటి పరువు గురించి ఎంత ధ్యాసో. ఇంటి పరువు మర్యాదల గురించి ఆలోచించడానికి ఇంటి పెద్దగా నాన్నగారున్నారు. ఆయనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి మీ నాన్నమ్ముంది. ఇంకేంటి నీకంత పట్టుదల? సరే అయితే అభిరామ్ గారికి ఈ పెళ్లి ఇష్టమని బామ్మ మీద ఒట్టేసి చెప్పమానండి, నేను ఒప్పుకుంటాను. చూడండి, ఈ పెళ్లి ఇష్టమా కాదా అని అడిగారు. చెప్పాను. నేను నా మనసులో ఏదుంటే అది చెప్తాను. నాకు ఏదనిపిస్తే అది చేస్తాను. దాన్ని నమ్మటం నమ్మకపోవటం మీ ఇష్టం. దానికోసం నా ప్రవర్తనకు విరుద్ధంగా ఎవరి మీద ఒట్టు వేయను. నేను చెప్పేది నిజం తోస్తే ఈ పెళ్లి చేయండి, లేకపోతే వదిలేయండి. అల్లుడు గారు,
నాకు మీ మీద అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నమ్మకం ఉంది. కాకపోతే నా కూతురు రేపిన అనుమానం మీద నేనెక్కడ తప్పు చేస్తున్నానేమోనని అపనమ్మకంతో మిమ్మల్ని ప్రశ్నించాల్సి వచ్చింది. ఆ సందేహం కూడా ఇప్పుడు తీరిపోయింది. పంతులు గారు, ఆ లగ్నపత్రిక పూర్తి చేసి చదివి వినిపించండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన జయనామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి చందన తాంబూలాది సత్కారాలు స్వీకరించి వధూవరులను ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి. పెళ్ళింకా ఎన్ని రోజులో లేదు. మనం త్వరగా పెళ్లి పనులు పురమాయించకపోతే పనులు పూర్తవడం చాలా కష్టం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. కాస్త ఆర్భాటం చేయకపోతే బాగుండదేమో నరేంద్ర. తప్పకుండానమ్మా, అలాగే చేద్దాం. అల్లుడు గారి హోదాకు తగ్గట్టే చేద్దాం. ఏమంటారు అల్లుడు గారు? అలాగే మావయ్య. అదేంటి ఇందు, అబ్బాయి ప్లేట్లో అన్నం లేదేంటి? అన్నం పెట్టు. పర్వాలేదు, నేను వడ్డించుకుంటాను. వద్దు నాన్న, ఇప్పటి నుంచి అంత అలసూయకు. ఆడపిల్లకి మొగుడికి సేవలు చేయడంలోనే తృప్తి ఉంటుంది. అదే మీ కాలంలో. వచ్చావా? ఎక్కడికి వెళ్ళావే? తోటలోకి వెళ్ళొచ్చానులే. ఓహో, కోతులాగా నువ్వు మీ స్నేహితులు కలిసి వానర సైన్యం మొత్తం ఊళ్ళో ఉన్న తోటలన్నీ నాశనం చేస్తున్నట్టున్నారు. మేమేం కోతులం కాదు. అరుణ వాళ్ళమ్మకి మామిడికాయలు కావాలంటే కోసొచ్చొస్తున్నాం. సర్లే, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, భోంచెద్దు గాని. నువ్వెట్రా, నీతో మాట్లాడాలి. నేనెందుకే, టవలు అది అక్కడే ఉంది, వెళ్ళి కడుక్కురా. అమ్మా, అమ్మా, అబ్బబ్బబ్బా, దీని అల్లరితో చచ్చిపోతున్నాను. అమ్మా, వస్తున్నానే. ఏంటమ్మా? నిన్నెందుకో పంతులు గారు కలవమన్నారే. నన్నా? దేనికి? ఏమో, నాకు కూడా తెలీదు. చెప్పమంటే చెప్పలేదు. అర్జెంట్గా నిన్నొక్కదాన్ని వచ్చి కలవమన్నారు. అర్జెంట్ విషయమంట. మన తోట దగ్గరే ఉంటానన్నారు. సర్లే, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, భోంచేద్దు గాని. పంతులు గారు ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నట్టు? ఆ చెప్పాల్సిందేదో పొద్దున్నే చెప్పేయచ్చుగా. కాస్త త్వరగా వెళ్ళు బాబు. పంతులు గారు, మిమ్మల్ని ఇంత దూరం రప్పించినందుకు క్షమించండమ్మా. అయ్యో, అదేం లేదు పంతులు గారు. చెప్పండి, ఎందుకు రమ్మన్నారో. ఈ విషయం మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. నీ చెప్పకుండా ఉందామా అంటే తరతరాలుగా మీ ఉప్పు తిన్న వంశం మాది. మీకు ద్రోహం చెయ్యలేను కనుక చెప్పుదామని నిర్ణయించుకునే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఇంతకీ అసలు విషయం చెప్పండి పంతులు గారు. పొద్దున మీ ఇంట్లో ముహూర్తాలు పెట్టేటప్పుడు ఎందుకైనా మంచిదని 2 పిల్లల జాతకాలు మరొక్కసారి చూశానమ్మా. ఎలా తప్పు జరిగిందో తెలియదు కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం అంత మంచిది కాదమ్మా. ఏంటి పంతులు గారు మీరనేది? ఈ పెళ్లి జరిగితే వాళ్ళకేమైనా ఇబ్బందా? ఇబ్బంది వారికి కాదమ్మా. ఈ పెళ్లి జరిగితే ఇంటి యజమాని ప్రాణానికే హాని.
మీకు వైధవ్యం సంభవించే ప్రమాదం ఉంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపండమ్మా. పెళ్లి ఆపకుండా పరిష్కారం ఏమీ లేదా పంతులు గారు? ఏమీ లేదమ్మా.